దినకరా శుభకరా దేవా దీనాహార తిమిర సంహార దినకరా శుభకరా. ఋషులందరూ వెళ్లి విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించారు దేవతలను. అయ్యా ఓషధీ తత్వం ఆగిపోయింది, నువ్వు చంద్రుణ్ణి శపించావు ఎలాగన్నారు. ఒరే నేను శాపం అంటే ఇచ్చాను, ఎందుకు ఇచ్చాను? అహంకారం చూపించాడు కాబట్టి. పశ్చాత్తాపడితే క్షమించేస్తానన్నాడు. సముద్రం దగ్గరికి వెళ్ళి చెప్పారు, చేసిన తప్పు ఎలాగో చేసావు, దాక్కోవడం కూడా ఎందుకు, బయటికి వచ్చి క్షమించమని ఒక్క మాట చెప్పు. మహాత్ముల కోపం గడ్డి మంట, ఎంతసేపు ఉంటుంది? క్షమించమని ఒక్క మాట చెప్పు, చేసిన తప్పు పోతుంది అక్కడతో. చంద్రుడు గబగబా వచ్చాడు, వచ్చి విఘ్నేశ్వరుడి దగ్గర తప్పు ఒప్పుకున్నాడు. అసలు తప్పు ఒప్పుకోగానే క్షమించాను పో అన్నాడు. ఇప్పుడు చంద్రుణ్ణి విఘ్నేశ్వరుడు క్షమిస్తే చంద్రుడు సంతోషంతో నాట్యం చేయాలా? ఒరే ఇన్నాళ్ళకు ఒకడు తప్పు చేస్తే చేశాడు కానీ బుద్ధి తెచ్చుకుని క్షమించమని అడిగాడు రా. ఈ పశ్చాత్తాపం ఒక్కటి ఉంటే చాలు మనిషి బాగుపడిపోతాడని విఘ్నేశ్వరుడు నాట్యం చేశాడు. అంత అమృత హృదయుడు. అప్పుడు వచ్చింది నృత్య గణపతి స్వరూపం. ఇప్పుడు మళ్ళీ చంద్రబింబం ఆకాశంలో ప్రకాశించింది. పూర్తి శాపావకాశం కాదు, అహంకారం ఉండకూడదని లోకానికి గుర్తుండడం కోసం భాద్రపద శుక్ల చవితి నాడు చూస్తే మాత్రం నీలాపనిందలు వస్తాయన్నాడు. అదొకటి ఉండిపోయింది. అప్పుడు చూశాడు కృష్ణుడు ప్రసేనుడితో వెళ్ళి, అందుకు నీలాపనింది వచ్చింది. శమంతకమణిని కృష్ణుడు ఎత్తుకుపోయాడు. శమంతకమణిని కృష్ణుడు ఎత్తుకుపోయాడన్న అపవాదం వస్తే అక్కడ ప్రసేనుడి శవం కనపట్టలేదు. అయ్యా సింహం తినేసిందండి అంటే నిన్న రాత్రి నువ్వే చంపించావు, సింహం తినేసింది అంటారు. ఎలా? అందుకని సింహం యొక్క చరణ విన్యాసాన్ని పట్టుకుని దాని పాదముద్రలు పట్టుకుని వెడితే భల్లూక చరణ విన్యాసం కనపడింది. అంటే ఏదో భల్లూకం మళ్ళీ సింహాన్ని చంపింది అంటే సింహాన్ని చంపగలిగిన భల్లూకం అది, అదేదో ఇంతకన్నా గొప్పది. అందుకని ఆయన మళ్ళీ ఆ భల్లూక చరణ విన్యాసం పట్టుకుని వెళ్ళాడు. వెడితే అది ఒక గుహలోకి వెళ్ళింది. గుహలో చీకటిగా ఉంది, కాంతి ఆయన శరీర కాంతి నీలకాంతి ఆయనకి దీపం అయింది కృష్ణుడికి. ఆయన లోపలికి వెళ్ళాడు. లోపలికి వెడితే ఓ ఊయలలో ఓ చిన్న పిల్లవాడు పడుకుని ఉన్నాడు. మంచి యవ్వనంలో ఉన్నటువంటి ఒక బాలిక అక్కడ నిలబడి ఊయల ఊపుతోంది. ఊపుతూ ఆవిడ గబగబా వచ్చి అక్కడ నిలబడి ఆ ఊయల మీద పిల్లవాడు ఆడుకోవడానికి శమంతకమణిని కట్టారు. సూర్యుడిలా ప్రకాశించే శమంతకమణిని ఊయలలో పడుకున్న పిల్లవాడు చూసి ఆడుకుంటున్నాడంటే వాడి కంటి శక్తి చూడండి, వాడెంత బలవంతుడు. ఈ పిల్ల కృష్ణుడిని చూసింది. చూసి చూడడంతోటే గొప్ప అందగాడు కదండి మహానుభావుడు. జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరు హక్షు విశాల వక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు అని పోతన గారు వర్ణించినట్టుగా అద్భుతమైనటువంటి స్వరూపం. అది చూసి ఆ పిల్ల మోహించింది. అబ్బాయి ఎంత అందగాడు. ఇప్పుడు గభాలను ఏమైనా మాట్లాడతాడేమో, ఈయన గాని మాట్లాడా మా నాన్నకి వినపడుతుంది. జాంబవంతుడు మహాబలవంతుడు, వస్తే చంపేస్తాడు ఇతన్ని. ఆ పిల్లకి తెలియదు పాపం. చూడగానే ఆయన్ని ఆ ముగ్ధమోహన స్వరూపాన్ని చూసి మోహించింది. మోహించి శమంతకమణి వంక చూస్తున్నాడు కృష్ణుడు. ఆయనకి చెప్పినట్టుగా ఈ శమంతకమణి ఇక్కడికి ఎలా వచ్చిందో తెలుసా, నువ్వు దీనికోసమే వచ్చి ఉంటావు, ఇది ఎలా వచ్చిందో చెప్తాను విను, తెచ్చినవాడు సామాన్యుడు కాడు, ఇక్కడ ఉండకు వెళ్ళిపో, ఇంత కోమలమైన శరీరాన్ని మా నాన్న వచ్చి యుద్ధం చేసి చంపుతాడేమో, అది ఆవిడ బెంగ. అందుకని ఏడుస్తున్న పిల్లవాడికి ఊయల ఊపుతూ పాడుతూ చెప్పినట్టుగా చెప్పింది. ఆవిడంది సింహ ప్రసేనమవధీహి సింహో జాంబవతాహతః సుకుమార కమారోధీహి తవ హ్యేషా స్యవంతకః అంది. వినాయక వ్రతకల్పంలో కథంతా చదవక్కర్లేదు, ఈ ఒక్క శ్లోకమే చదువుకున్నా చాలు. ఇదొకటే చదవమని చెప్పారు. ఎందుకనంటే ఆవిడ చెప్పింది సింహ ప్రసేనమవధీహి, సింహం ప్రసేనుణ్ణి చంపింది. సింహో జాంబవతాహతః, ఆ సింహాన్ని జాంబవంతుడు చంపాడు. సుకుమార కమారోధీహి, సుకుమారక అంటే ఓ పిల్లవాడా ఏడవకు, తవ హ్యేషా శమంతకః, ఈ శమంతకమని నీకోసమే తెచ్చాడు మీ నాన్న జాంబవంతుడు. ఈ పిల్ల జాంబవతి, ఉయ్యాలలో జాంబవంతుడి కొడుకున్నాడు, ఊపింది యవ్వనంలో ఉన్న జాంబవతి. జాంబవంతుడి కూతురు ఊపుతూ ఈ శ్లోకం చెప్పింది. సుకుమార కమారోధీహి, ఓ తమ్ముడా పిల్లవాడా ఏడవకురా, తవ హ్యేషా శమంతకః, శమంతకమని నీకేరా అంది. పైకి పిల్లవాడిని ఊపుతూ తమ్ముడికి చెప్తున్నట్టుంది. ఇది ఎవరికి చెప్పింది? కృష్ణుడికి చెప్తోంది. శమంతకమని ఇలా వచ్చిందని అర్థమైంది. లోపల జాంబవంతుడు ఉన్నాడని. 21 రోజులు యుద్ధం జరిగింది.
జరిగింది ఇద్దరికి. అప్పుడు అర్థమైంది ఆయనకి, మెల్లిగా జాంబవంతుడి బలం తగ్గుతోంది, కృష్ణుడి బలం పెరుగుతోంది. మల్ల యుద్ధంలో ఆయన స్పర్శ వల్ల జ్ఞాపకానికి వచ్చింది. చిరంజీవిత్వాన్ని ఇచ్చాడు. రామావతార పరిసమాప్తి చేస్తూ 5 వానరులకు ఇచ్చాడు. ఆ 5 వానరాల్లో నేను ఒకడిని, జాంబవంతుడు కూడా ఒకడు. బ్రహ్మగారి అంశతో పుట్టినవాడు, దీర్ఘాయుష్మంతుడు, చిరంజీవి. ఆ రోజులలో త్రేతాయుగంలో కోరుకున్నాను, ఒక్కసారి రాముణ్ణి కౌగలించుకుంటే బాగుండని. ఎందుకంటే ఆయన రూపం అలా ఉంటుంది. పుంసామోహర రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. పురుషులు మోహిస్తారు ఆయన్ని. కానీ అడిగితే బాగుండదని ఊరుకున్నాను. కానీ నా మనసులో కోరిక కనిపెట్టాడు. ఇప్పుడు తీర్చడానికి 21 రోజుల కింద మీద పడి కలియబడ్డాం, కౌగిలించుకున్నాం. అర్థమైంది, ఆనాడు నన్ను అనుగ్రహించిన రాముడే కృష్ణుడిగా వచ్చాడని. మహానుభావ, నా బలం తగ్గిపోయింది, నాకు అర్థమైంది, నువ్వు రామచంద్ర ప్రభువే అని వెంటనే శమంతకమణిని కృష్ణ భగవానుడికి, జాంబవతిని కూడా ఇచ్చి పంపించాడు. అప్పుడు జాంబవతిని తీసుకుని ఇంటికి వచ్చాడు. కథ ఎందుకు అయిపోతుంది? సూర్యుడి మాట ఉంది ఏమని, అంతర్బహి శౌచములు లేనటువంటి వాళ్ళ యందు శమంతకమణి సక్రమంగా ఉండదు. కాబట్టి ఇప్పుడు నీలాప నిందలు పోగొట్టుకోవడానికి కృష్ణుడు తీసుకొచ్చి సత్రాజిత్తుకి ఇచ్చేశాడు. మహానుభావ, ఇదిగో నీ శమంతకమణి, ఇప్పటికైనా నమ్ముతావా అని. చాలా సంతోషం అయ్యా అని అది పుచ్చుకుని, నాకు ఒక్కతే కూతురు సత్యభామ, ఈమెని ఇస్తున్నాను, ఈమెతో పాటు మణిని ఇచ్చేస్తున్నాను, కొడుకులు ఎలాగో లేరు, అల్లుడే కొడుకు, ఇచ్చేస్తున్నానని శమంతకమణిని ఇచ్చాడు. చాలు చాలు నాయన, ఒక్కసారి అడిగినందుకు ఇంత ఉపద్రవం వచ్చింది, మణి నీ దగ్గరే పెట్టుకో, ఎప్పటికో వస్తుందిగా, మాకు వారసత్వంలో వచ్చినప్పుడు చూద్దాం, ఇది నీ దగ్గర పెట్టుకో, భామ నాకు చాలని భామని స్వీకరించాడు. శమంతకమణి ఊరుకుంటుందా? సూర్యుడి మాట లేదు అక్కడ. ఈలోగా పాండవులు లక్క ఇంట్లో కాలిపోయారు అని వార్త వచ్చింది. కృష్ణుడికి తెలియదు వాళ్ళు బతుకున్నారని, తెలుసు. అయినా బాహ్యంలో ధృతరాష్ట్రుణ్ణి ఓదార్చడానికి వెళ్ళినట్టు హస్తినాపురానికి వెళ్ళాడు.